పైసలు కావాలి మరి క్లీన్ చేసుకో తర్వాత సామాన్ తీసుకోండి బెల్లం అది తిరుమల కొండ శ్రీమతి రామానుజాయ నమః. నా పేరు అయ్యలూరి రఘునాథాచార్యులు. వనపర్తి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త. మన వనపర్తిలో 48వ బ్రహ్మోత్సవాలు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసము విద్య తారీఖు 1/3/2025 శనివారం సాయంకాలం ప్రారంభమై 6వ తారీఖు గురువారం రోజు మధ్యాహ్నం 11:30 గంటలకు మహాపూర్ణావతి, సాయంకాలము శ్రీ పుష్పాగంతో పరిపూర్ణంగా మారుతుంది. ఈ యొక్క ఉత్సవాల్లో ముఖ్యంగా 2వ తారీఖు ఉదయం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు వారు సమర్పిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం యాగశాలలో హోమ కార్యక్రమాలు, విశేషించి ఆదివారం రోజు హయగ్రీవ హోమము, సోమవారము శ్రీ సుదర్శన నరసింహ హోమము, మంగళవారము లక్ష్మీ హయగ్రీవ హోమము, బుధవారము లక్ష్మీనారాయణ హోమము వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క హోమ కార్యక్రమంలో ఎవరైతే సంతానం కావాల్సిన వారు అనుకుంటారో శనివారం రోజు సాయంకాలము ఉపవాసంగా ఉండి ఆదివారం ఉదయం ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు మాత్రం తీసుకుని ఈ యొక్క ఆలయానికి కనుక వస్తే గనక 10 గంటల ప్రాంతంలో అటువంటి వాళ్లకు గడప్రసాదం ఇవ్వబడుతుంది. తప్పకుండా సంతానం వాళ్లకు కలుగుతుంది. ప్రతిరోజు సాయంకాలము విశేషించి స్వామివారి యొక్క వాహన సేవలు అత్యంత వైభవంగా అలంకరణ చేసి ఆ యొక్క వాహన సేవలు నిర్వహించబడుతుంది. సోమవారం సాయంకాలం ఎదుర్కొళ్ళొత్సవము, మంగళవారం ఉదయము 6:30 గంటల నుంచి అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి యొక్క కళ్యాణము నిర్వహించబడుతుంది. అదేవిధంగా బుధవారం రోజు ఉదయము యథావిధిగా హోమశాలలో కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంకాలము వైభవంగా శ్రీ స్వామివారి యొక్క రథోత్సవము నిర్వహించబడుతుంది. బుధవారం రోజు స్వామి యొక్క రథోత్సవము, గురువారం రోజు మహాపూర్ణావతి ఉదయము, ఆ తర్వాత చక్రతీర్థ స్నానము, సాయంకాలము దీవతోద్వాసన, సాయంకాలం శ్రీ పుష్పాగంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగిస్తుంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైనటువంటి స్వామి. ఇక్కడి నుంచి సాక్షాత్ శ్రీ 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 తిదండి చిన్న సింహన్ నారాయణ రామాజీయ స్వామి వారు తన యొక్క విద్యాభ్యాసానికి నడిగడ్డ పాలెం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే విద్యాభ్యాసం చేసుకుని ఈ యొక్క ఆలయం లోపల వారు గడపడం జరిగింది. అటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా స్థానిక వనపర్తి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కళ్యాణోత్సవం లోపల, బ్రహ్మోత్సవాల లోపల ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ వంతుగా సహకారం అందించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి. అదేవిధంగా కొంతమంది భక్తులకు అసౌకర్యంగా కలగకుండా మధ్యాహ్నము సాయంకాలము వారికి అన్నప్రసాద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరం కూడా వినియోగించుకుందాం. జై శ్రీమన్నారాయణ.